యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో తడిసిన ధాన్యంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, రైతులు ఎవరూ అధైర్యపడవద్దని ఆయన భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆర్డీఓ కృష్ణారెడ్డితో ఫోన్లో మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన తెలిపారు. ఓకే, లోపలికి పోతున్నాయా పైన చేస్తున్నా? ఓకే చెప్పి కానీ అడే గారు, నువ్వు అన్ని సెంటర్లకు ఆలేరు సంబంధించి అన్ని సెంటర్లకు మొత్తం చెప్పి ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడద్దని చెప్పి నేను తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని ఆ బాయిలర్ మిల్లు పంపుదాము. నేను దుర్గపల్లి రాజపేట రెండు వస్తా, కానీ దానిలన్నీ కూడా ఉంగపల్లి దాంట్లో ఇప్పుడు 4 లక్షల చిల్లర బ్యాగ్ పడతాయి. అందులో ఎవరికి ఇబ్బంది లేదు. 4 లక్షలు మాట్లాడమని చెప్పి రైతులకు చెప్పండి. అక్కడ ఆ మిల్లర్లకు కూడా చెప్పి మొత్తం లారీలన్నీ ఉంగపల్లికి పంపించేసి, ఎందుకంటే వాతావరణం మెత్తపడగా కొంచెం రైతులు భయపడతారు. ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడదు. దాంట్లో కూడా కొంటాం బాయిల్ మళ్ళీ వాళ్ళు రాజకీయం చేస్తుంది తప్ప ఏం లేదు. మనకు ఎక్కడైనా మనం ఫాస్ట్ గా ఉంటున్నాం. పోయినసారి కంటే ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చింది ప్యాడీ, అయినా ఫాస్ట్ గా ఉంటున్నాం. జూన్ అయిపోయి జూన్ 10 దాకానే జూన్ మే వరకే కథం చేస్తున్నాము. నేను చూసుకుంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇప్పించే బాధ్యత నాది. మొత్తం మనం వాడుకుందాం. ఎన్ని బస్తాలైనా లేచుదాం.